जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। रामकृष्णगतप्राणं हनुमद्भावभावितं नमामि स्वामिनं रामकृष्णानन्देति संहितम्। ఈరోజు రామకృష్ణ మహారాజు శుభ జన్మదినం. శ్రీరామకృష్ణుల సేవలో జీవితాన్ని వాళ్ళ శిష్యులందరూ అర్పించారు. అయితే రామకృష్ణ మహారాజు ప్రత్యేకత ఏంటంటే దాస్య భక్తికి ఈయన ఉదాహరణ. ఆకలి, దప్పులు, నిద్ర, విశ్రాంతి అనేది ఏమీ లేకుండా రామకృష్ణుల సేవ చేసి మనకి భక్తుడిగా ఎలా ఉండాలన్నది రామకృష్ణ మహారాజు చూపించారు. వీరు 1863 సంవత్సరంలో జన్మించారు. చిన్ననాటి నుంచి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం అంటే చాలా ఇష్టం, చాలా ఆసక్తి ఉండేది. తండ్రి ఈశ్వరచంద్ర చక్రవర్తి. వీరు కలకత్తాలో పాయకపార అనే సంస్థానంలో అక్కడ రాజీ ఇంద్రనారాయణ సింగ్ అనే ఆస్థానంలో పనిచేస్తూ ఉండేవారు, విద్వాంసుడిగా పనిచేస్తూ ఉండేవారు. ఈయన బాగా తాంత్రిక సాధనలన్నీ కూడా చేస్తూ ఉండేవారు. ఈయన శ్మశానానికి వెళ్ళి రాత్రులు సాధన చేసేవారట. ఒకరోజు ఆయనకి రాత్రి ఒక చిన్న అమ్మాయి రూపంలో దేవి వచ్చి రా అని పిలుస్తూ తీసుకువెళ్ళిందట. చివరికి ఎక్కడికి వెళ్ళింది? అమ్మ ఆలయంలోకి వెళ్ళి అంతర్ధానమైందట. ఆ విధంగా ఆయన బాగా సాధన చేసేవారు అన్నమాట. తల్లి కూడా చాలా అమాయకురాలు, పతివ్రత, బాగాను చాలా బిడియస్తురాలు. రామకృష్ణ మహారాజ్ ముందు కూడా ఆవిడ ముసుగేసుకుని బయటకు వచ్చేవారట, మన శారదామాతలాగా అనమాట. ఈ విధంగా ఆమె చాలా పవిత్రంగా ఉండేవారు. ఇంట్లో కూడా ఎప్పుడు కూడా మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉంటూ ఉండేదట. అంటే మామూలుగానే బ్రాహ్మణ కుటుంబం, కులదేవత పూజ అంతా ఉంది. తర్వాత సంవత్సరానికి ఒకసారి కాళికా పూజ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు నిర్వహిస్తూ ఉండేవారట. ఈ పూజ రోజుని ఆయన రామకృష్ణ మహారాజు ఒక్కో రోజు మొత్తం 24 గంటలు ఆసనం నుంచి కదిలేవారు కాదట. అంటే పూజ, స్తోత్ర పాఠాలు చేయటం, జపం, ధ్యానం వీటితోటి మొత్తం రోజంతా గడిపేవారు అనమాట. అంత భక్తి అనమాట చిన్నప్పటి నుంచి కూడాను. ఇలాగా ఉంటూ ఉండేవారు. ఆ తర్వాత ఈయన విద్యాభ్యాసం వాళ్ళ పుట్టినూరులో ఇచ్చాపూర్లో ముందు జరుగుతుంది. ఆ తర్వాత ప్రాథమిక విద్య అయిపోయాక హై స్కూల్ స్టడీస్కి వచ్చేటప్పటికి కలకత్తాకి వస్తారు. ఈ కలకత్తాలోనే ఈ శరత్ మహారాజు అంటే శారదాన్ మహారాజు వీళ్ళకి దూరపు చుట్టం అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా ఒకే క్లాసు. అందుకని ఇద్దరు కూడా ఈ ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవటం, దీని పట్ల ఆసక్తి చూపటం అంతా ఉండేది. అదే టైంలో కేశవ చంద్రసేన బ్రహ్మ సమాజం ఉంది కదా, వీళ్ళందరూ కూడా ఆ బ్రహ్మ సమాజానికి వెళ్తూ ఉండేవారు. అక్కడ ప్రార్థన తరగతులన్నీ నిర్వహించేవారు. అవన్నీ అప్పటి రోజుల్లో యువకులందరికీ మంచి ఆసక్తి అన్నమాట బ్రహ్మ సమాజం అంటే. అక్కడ కూడా వెళ్తూ ఉండేవారు. అయితే ఈ కేశవ చంద్రసేనుతో పరిచయం అయ్యాక వాళ్ళ అబ్బాయికి ఈయన ట్యూషన్ కూడా చెప్తూ ఉండేవారు. ఆ విధంగా కొంచెం ఘనిష్టమైనటువంటి సంబంధం ఉంటుంది. ఈయన రామకృష్ణుల గురించి వీరికి చెప్తారు కేశవ చంద్రసేన్. అంత గొప్ప ఆయనే చెప్తున్నారంటే ఈయన ఇంకెంత గొప్ప ఆయన ఉంటారు అని చెప్పి ఈయనకు అనిపిస్తుంది. రామకృష్ణ దగ్గరికి వీళ్ళిద్దరూ వస్తారనమాట. శరత్తును అంటే శారదాన్ మహారాజు, ఈయన తర్వాత ఈయన రామకృష్ణ మహారాజు అప్పటికి బ్రహ్మ సమాజంలోకి వెళ్తూ ఉండటం వల్ల నిరాకార ధ్యానం అవన్నీ వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఈయనకి చిన్నప్పటి నుంచి సాకారం అంటే ఇంట్లో పూజలు పద్ధతి అంతా ఉంది. ఆయన ఎటు నిర్ణయించుకోలేరన్నమాట. రామకృష్ణ దగ్గరికి వెళ్ళి వీళ్ళు గదిలో కూర్చుని ఉంటారు. వాళ్ళందరితోటి ఈ మాటలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈయన అడుగుతారు, నీకు సాకారం ఇష్టమా నిరాకారం ఇష్టమా అని అడుగుతారు. అడిగితే చాలా సరళంగా, నాకు భగవంతుడు ఏదో ఇంకా ఏం తెలియనప్పుడు ఇది ఇష్టమని ఎలా చెప్తాను అని చెప్తారనమాట. అలాగే ఎప్పుడు కూడా రామకృష్ణ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సందేహాలు ఉండేవంట లోపల. ఇవన్నీ వెళ్ళాలి, ఈరోజు తీర్చుకోవాలని అనుకునేవారు. కానీ వెళ్ళి అక్కడ కూర్చునేటప్పటికీ ఆ సంభాషణలో ఈయన ఏం అడగకుండానే అవే మాటలు వచ్చేవి. ఆ సందేహాలన్నీ కూడా ఆయనకి
తీరిపోతూ ఉండేదన్నమాట. ఈ విధంగా జరిగేది. ఈయన చాలా బాగా చదివేవారు. ఆయనకి స్కాలర్షిప్ కూడా వచ్చేది. బిఏ చదువుతారు. సంస్కృతము, ఇంగ్లీషు, తర్వాత మ్యాథ్స్, ఫిలాసఫీ ఇవి తీసుకుని చదువుతారన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా మంచి స్టూడెంట్గా ఉండేవారు. మంచి పాండిత్యం ఉందన్నమాట ఈ విధంగా. అయితే పరీక్షల దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన అనుకుంటారు, గురు మహారాజ్ గారు సేవ చేయటంలో ఉంటారు. చుట్టూ ఉన్నవాళ్ళు అంటారన్నమాట, నువ్వు పరీక్షలు నిర్లక్ష్యం చేస్తున్నావు ఎందుకు, ముందు పరీక్షలకు బాగా చదువుకో, ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్దుగానే అంటారు. అయితే ఈయన అంటారు, పరీక్షలు అయ్యేంత వరకు నాకు మరణం రాదు అని నువ్వు రాసి పెడతావా, రాసిస్తే కనుక నేను మానేస్తాను వెళ్ళటము అని అంటారనమాట. అంటే ఆయనకి ఏది మనకు కావాల్సింది అన్నది ఒక ఖచ్చితంగా ఆయన తెలుసుకున్నారన్నమాట. భగవంతుడి మనకు కావాల్సిందన్న విషయం తెలుసుకున్నారు. ఈ విధంగా తర్వాత రామకృష్ణ దగ్గర నుంచి వస్తూ ఉన్నప్పుడు స్వామీజీతో కూడా పరిచయం అవుతుంది. స్వామీజీతో కూడా చాలా చక్కగా సంభాషణలు అవన్నీ చేస్తూ ఉండేవారు వీళ్ళందరూ కలిసి. వాళ్ళు నరేంద్రుడు చెప్తాడనమాట, శ్రీరామకృష్ణులు అంటే మీరు మామూలుగా అనుకోకండి, ఆయన మనకి ఏది కావాలంటే అది ఇవ్వగలరు, భక్తి ముక్తి ఏం కావాలన్నా సరే ఇవ్వగలరు అని చెప్తారన్నమాట. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ప్రేరణ పొందుతూ ఉండేవారు అనమాట. అయితే ఈయన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు రామకృష్ణులు వీళ్ళందరితో చక్కగా సాధనలు అవన్నీ చేయిస్తూ ఉండేవారు. వాళ్ళకి చక్కగా అనుభూతులు అవి కూడా కలుగుతూ ఉండేవి. అది చూసి రామకృష్ణ మహారాజ్ అనుకుంటారు, వాళ్ళందరికీ చక్కగా అనుభూతులు అవి కలుగుతున్నాయి, నాకు కూడా ఏదైనా అనుభూతి ప్రసాదించండి అని చెప్పి అడుగుతారు. అంటే అప్పుడు ఈయనంటారు, చూడు నీకు అనుభూతి కావాలంటే అనుభూతి కలుగుతుంది, కానీ నీకు అనుభూతి కలిగితే బ్రహ్మానందలాగే తయారవుతావు, నాకు ఇంకా సపర్యలు చేయలేవు అని చెప్తారు. అప్పుడు ఆయన అంటారు, నాకైతే ఏ అనుభూతి వద్దు, నాకు నీ సేవ చేసుకోవటమే కావాలి అని చెప్తారనమాట. ఆ విధంగానే ఆ జన్మాంతం కూడా రామకృష్ణుల సేవ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు రామకృష్ణులు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకి చూస్తూ శిక్షణ ఇస్తూ ఉండేవారన్నమాట. అందరిలోని కలవకుండా ఏమని చెప్పారు, విడి రోజుల్లో, ఆదివారాలు కాకుండా విడి రోజుల్లో రమ్మని వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉండేవారు అనమాట. తర్వాత ఎవరైనా వచ్చినా సరే ఆ సమయంలో వాళ్ళు మంచివాళ్ళ కాదా అని తెలుసుకుని, వాళ్ళు మంచివాళ్ళు కాదు అని అనుకుంటే తన శిష్యులు ఎక్కడ పాడైపోతారో అని చెప్పి, మీరు కాసేపు అలా గంగలో స్నానం చేయడానికి వెళ్ళండి, లేదా గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం తీసుకోండి అని చెప్పి పంపించేసేవారు అనమాట. ఒకరోజు అలాగే ఒక వ్యక్తి వచ్చి రామకృష్ణ పక్కన కూర్చుంటారు. ఆయన నేను చాలా మంచివాడిని అని చూపించుకోవాలనుకుంటారు అనమాట. రామకృష్ణ మాత్రం వెంటనే ఆయన లేపేసి, నువ్వు ఇక్కడ అవసరం లేదు, నువ్వు ఇప్పుడు గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపో అని పంపించేస్తారనమాట. అలా చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకునేవారు. అలాగే ఆ శిక్షణ కూడా ఎంతో చక్కగా ఇస్తూ ఉండేవారనమాట. వాళ్ళతో ఆడుతూ ఉండేవారు, పాడుతూ ఉండేవారు, కబుర్లు చెప్తూ ఉండేవారు. ఆ విధంగానే వాళ్ళతోటి జపధ్యానాలు కూడా చేయిస్తూ ఉండేవారు. అయితే ఈయన శిక్షణ అంత విలక్షణంగా ఉండేదంటే గురు మహారాజు, మీరు చక్కగా అన్నీ అనుభవించండి, ఆనందంగా ఉండండి అనేవారు. కానీ మీరు ఎప్పుడైతే ఆనందం అనుభవిస్తారో అప్పుడు ఇది నాకు అమ్మ ప్రసాదించింది అని గుర్తుంచుకోండి అనేవారు. ఎప్పుడైతే అమ్మ ప్రసాదించింది అని మీరు గుర్తుపెట్టుకుంటూ ఉంటారో మీ మనస్సు సహజంగానే అమ్మ వైపు వెళ్తుంది. అప్పుడు కొన్నాళ్ళకి ఈ ఆనందాలన్నీ కూడా ఇది కాదు, అమ్మే ముఖ్యం మనకని తెలుస్తుంది అనేవారు. అలా దేన్ని కాదనేవారు కదనమాట. అది వీళ్ళందరికీ బాగా చక్కగా మనసుకి హత్తుకునేది. ఈ విధంగాను తర్వాత ఇలా రామకృష్ణ దగ్గరికి వస్తూ ఉంటారు. మనం చూడండి, ఎవరినైనా బాగా ఇష్టపడతామంటే ఏం చేస్తాం, వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాము. అలాగే ఈ రామకృష్ణ మహారాజు కూడా ఒకసారి వింటారు, గురు మహారాజు గారికి ఐస్ అంటే చాలా ఇష్టమని. అది మంచి ఎండాకాలం అనమాట. అప్పుడు అనుకుంటారు, ఈ టైంలో నేను ఐస్ తీసుకెళ్ళిస్తే బాగుంటుంది అని అనుకుని కలకత్తా నుంచి ఒక ఐస్ తీసుకుని ఒక పేపర్లో చుట్టి, దాన్ని తుండుగుడ్డంతా చుట్టి, మంచి మండు ఎండ అనమాట, ఆ ఎండలో అది పట్టుకుని రామకృష్ణ దగ్గరికి వస్తారు. చాలా దూరం నడుచుకుని వస్తారనమాట. వచ్చేటప్పటికి ఆయన మొత్తం శరీరం అంతా ఎర్రగా కందిపోయిందట ఆ ఎండకి. శ్రీరామకృష్ణులు ఆయన చూడగానే ఈయన ఆహాహా అని అంటున్నారంట. ఏంటనంటే ఆయన యొక్క మంట, శరీరం అంటే ఈయన అనుభవిస్తున్నారనమాట. అంటే వాళ్ళ ప్రేమ అంత గాఢంగా ఉండేదన్నమాట. అప్పుడు ఈయన ఐస్ తీసుకుని చాలా సంతోషిస్తారు. వారి కోసం వీరు అలాగే సేవ చేసేవారు. గురు మహారాజ్ గారు కూడా వాళ్ళ కోసం ఆ విధంగా ఫీల్ అయ్యేవారు అనమాట. అలాగే ఇలా సాధనవి జరుగుతూ ఉంటాయి. చివరి ఒక 2 సంవత్సరాలు గురు మహారాజ్ దగ్గర దక్షిణేశ్వరంలో ఉండగా సేవ చేయటం అంతా చేస్తారు. ఆ తర్వాత రామకృష్ణులకి గొంతులో క్యాన్సర్ వస్తుంది కదా, కాశీపూర్కి తరలిస్తారు. అయితే కాశీపూర్కి వెళ్ళిన దగ్గర నుంచి ఈయన రోజు కూడా రాత్రి
ఇంట్లో భోజనం చేసేసి ఇంకా వెళ్ళిపోయేవారు. వెళ్ళి రాత్రంతా కూడా సేవ చేసేవారు. ముందు కొన్ని రోజులు ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత నెమ్మదిగా మొత్తం మానేసేసి ఇంకా రామకృష్ణునితోటే ఉండటం మొదలు పెడతారు కాశీపూర్లోని. ఈ సేవ ఎంత బాగా చేసేవారంటే ఇదే నాకు అత్యున్నతమైనటువంటి సాధన అనే విశ్వాసంతో చేసేవారు అనమాట. ఎక్కడ కూడా లోటు రానిచ్చేవారు కాదు. ఆ విధంగానే ఈయన తండ్రి ఒకసారి ఏం చేస్తారంటే ఇంటికి వచ్చినప్పుడు అసలు ఆయన ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని రామకృష్ణుని దూషించడం మొదలు పెడతారు. ఇంక చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి వెంటనే తండ్రితో తగాదా పెట్టుకుని కొట్టినంత పని చేస్తారట అని వచ్చేస్తారు. తండ్రి అనుకుంటారు అవును గురుభక్తి అంటే ఇలాగే ఉండాలి అని చెప్పి అనుకుంటారు అనమాట. ఈ విధంగాను ఒకరోజు ఏమవుతుంది, ఈ సేవ చేసేటప్పుడు రామకృష్ణులు అన్ని మంచం మీదే జరుగుతూ ఉండేవి కదా. ఆయన పాత్ర ఒకటి తీసుకుని బయటకు తోమటానికి అని తీసుకెళ్తారు. ఆయన ఒంటి మీద ఏమీ కప్పుకుని ఉండదు, ఒక పల్చటిది ఏదో ఉంది వస్త్రం అంతేను. చాలా చలిగా ఉందట ఆ రోజు. అయితే ఈయన బయటికి అది పాత్ర తీసుకుని బయటకు వెళ్ళాక రామకృష్ణులు ఏం చేస్తారంటే నెమ్మదిగా మంచం దిగి, లేవలేని మనిషి నెమ్మదిగా మంచం మించి జారుకుంటూ వచ్చి పాపుకుంటూ వెళ్ళి దండం మీద ఉన్నటువంటి శాలువా తీస్తున్నారంట. అది లోపలికి వచ్చి చూసి అనుకుంటారు అయ్యో ఆయనకి చలేస్తుందేమో, నేను సేవ సరిగ్గా చేయలేదు అని చెప్పి అనుకుంటారు. అనుకుని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఒక్కసారి అడిగితే మేము ఇస్తాం కదా అని చెప్పి రామకృష్ణ మహారాజ్ అంటారు. అంటే ఇప్పుడు ఈయన అంటారు చూడు నాకు కావాలని కాదు, నువ్వు అంత పల్చటి వస్త్రం కప్పుకున్నావు, నీకు చలి పుడుతుందని నేనే తీసిద్దామని అని చెప్తాను అనమాట. అంటే ఆ ప్రేమకి ఆయన చాలా ఆశ్చర్యపోతారు. అలాగే ఈయన కూడా ఎక్కడ లేని వస్తువైనా సరే ఒకవేళ అడిగారు అనుకోండి, రామకృష్ణులు ఎంతైనా వెతికి తీసుకురావాల్సిందే. ఒకరోజు అంటారు అది బాగా చలికాలం, అప్పుడు ఈ స్టార్ ఫ్రూట్ అనేది దొరకదనమాట యాక్చువల్గా. అయితే రామకృష్ణులు కావాలి, అది తినాలనుంది అంటారు. అందరూ ఈ కాలంలో దొరకదు కదా అని అంటారు. అయితే ఈయన అనుకుంటారు ఆయన బ్రహ్మజ్ఞ పురుషుడు, ఆయన కావాలని అనుకున్నారంటే అంత ఖచ్చితంగా దొరుకుతుంది, మనం ప్రయత్నం చేయాలనుకుని అందరినీ ఎంక్వైరీ చేస్తారనమాట. తెలుసుకుని ఒకళ్ళ ఇంట్లో ఆ చెట్టు ఉందని తెలుసుకుంటే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి కాయలు ఉంటాయట, అవి కోసుకుని వచ్చి రామకృష్ణుడికి ఇస్తారనమాట. అప్పుడు రామకృష్ణుడు కూడా చాలా సంతోషిస్తారు, ఆశ్చర్యపోతారు ఆయన కూడా. ఈ విధంగా ఆయన సేవ చేస్తూ ఉంటారు. అద్వైతానంద మహారాజు శ్రీరామకృష్ణుడికి ఒకసారి 12 కాషాయ వస్త్రాలు తీసుకుని వచ్చి ఇస్తారు. అప్పుడు రామకృష్ణుడే స్వయంగా ఈ కాషాయ వస్త్రాలు వాళ్ళ దగ్గర ఉన్న శిష్యులందరికీ ఇస్తారనమాట. అందులో రామకృష్ణానంద మహారాజ్ కూడా ఉన్నారు. ఆ విధంగా శ్రీరామకృష్ణుల వారికి సన్యాసాన్ని ఇచ్చారు. ఎప్పుడు ఈయన సేవ చేస్తూ ఉండేవారు కదా. ఒకరోజు జగన్నాథుడు రథయాత్ర వస్తుందట. రామకృష్ణుడు అంటారు మీరు అందరూ వెళ్ళి పూజ అది చూసి రండి, చాలా బాగుంటుంది అక్కడ. బెంగాల్లో ఇంకా ఫేమస్ కదా రథాలు లాగటం అంతా చెప్తారు. రామకృష్ణాలు మాత్రం అసలు కదలరు అనమాట. లేదు నేను అందరూ వెళ్ళినా సరే నేను ఇక్కడే ఉంటానని చెప్తారు. అంటే రామకృష్ణుడు చాలా బతిమాలుతారు, లేదు మనం ఒక్కసారి వెళ్ళి చూసిరా బాగుంటుందని పంపుతారన్నమాట. సరే అని చెప్పి దగ్గరలో ఉన్న రథయాత్ర చూడటానికి కానీ వెళ్తారు. అక్కడ బాగా తీర్థం అది జరుగుతూ ఉంటుంది. అదంతా చూసి ఆనందించి వచ్చేటప్పుడు గురుమహారాజు గారికి నిమ్మకాయలు కోయటానికి ఉంటుందని ఒక పట్టుకుని వస్తారట. అది చూసి శ్రీరామకృష్ణులు సంతోషించి అంటారనమాట, చూడు ఇలాగా ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా తీర్థాలు జరుగుతున్నప్పుడు చాలామంది పేద ప్రజలు వచ్చి ఉంటారు అక్కడ. వాళ్ళకి ఇలా మనం కొనటం వల్ల వాళ్ళకి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాము. నువ్వు ఎప్పుడు కూడా ఇలా ఆచారాలు సంప్రదాయాలు వదలకూడదు, ఇలాంటి వాటిలో నువ్వు పాల్గొంటూ ఉండాలి, నువ్వు మంచి పని చేసావని చెప్పి మెచ్చుకుంటారనమాట. అలాగే ఆ తర్వాత ఆయన 1886 ఆగస్టులో రామకృష్ణుడు నిర్యాణమవుతారు. అంటే ఈయనకి వేరే సాధన అంటూ ఏమి చేయలే, రామకృష్ణుని అంటిపెట్టుకుని ఉండటమే ఆయన సాధన అనమాట. ఎప్పుడు కూడా అవినాభావంగా ఇంకా ఉంటూ ఉండేవారు. ఎప్పుడైతే రామకృష్ణుడు సమాధి చెందుతారో ఆ రోజు ఆయన కోసం డాక్టర్ని తీసుకురావడం కోసం 7 మైళ్ళు పరిగెత్తుకుని వెళ్తారట. అక్కడ అంత దూరం వెళ్ళి అక్కడ డాక్టర్ లేదు, వేరే చోటకి వెళ్ళారని తెలిస్తే ఇంకొక మైలు మళ్ళీ వెళ్ళి ఆయన రాలేని నేను ఎప్పుడంటే మీరు రావాల్సిందని పట్టుకుని తీసుకుని వస్తారనమాట. అంత ఇదిగా ఉంటూ ఉండేవారు. ఆ రోజు రామకృష్ణులు ఉదయం నుంచి బాగానే ఉంటారు. బాగానే ఉన్నారు కదా అని వీళ్ళు అనుకుంటారు. చాలాసేపు మాట్లాడతారు కూడాను. ఈయన ఏం చేస్తారు, ఆయన కూర్చోబెట్టి మాట్లాడిద్దామని చెప్పి 5-6 దిండ్లు పేర్చి రామకృష్ణులు దానికి ఆనించి కూర్చోబెడతారట. ఆ దిండ్లు పడిపోకుండా ఈయన తన వీపు పెట్టి అది వెనక్కి తిరిగి కూర్చుని ఉంటారనమాట. ఈ విధంగా ఆయన దగ్గరుండి చూసుకునేవారు. అయితే ఆ రోజు
రాత్రి శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందాక వీళ్ళందరూ కూడా కాశీపూరు శ్మశానానికి తీసుకుని వెళ్తారు. అక్కడ చితికి నిప్పండించినా సరే ఈయన చనిపోయారన్న వార్త భక్తుల్లో ఒక వైద్యుడు చెప్తారు, ఆయన ప్రాణం ఇంక లేదు అని చెప్తారు. అసలు ఆ మాట వినటానికి ఈయన ఇష్టపడకుండా ఆయన మీద గట్టిగా అరిచి పంపించేస్తారండి. తర్వాత శ్మశానానికి వెళ్ళాక ఆయన చితి రగులుతుంటే ఈయన అప్పటికి ఇంకా విసునుగారు పట్టుకుని విసురుతూనే ఉంటారంట. ఆయనలో ఆయన లేరనమాట. అసలు ఎంత పలకరించినా పలకరు, చాలా నిశ్చలంగా ఉండిపోతారు, ఇంకా అలా విసురుతూనే ఉంటారట. లాటు మహారాజు తర్వాత వివేకానంద స్వామి వీళ్ళందరూ పట్టుకుని బలవంతంగా తీసుకుని వస్తారనమాట. ఆ తర్వాత కూడా అస్థికలు అంతా అయిపోయాక ఆ అస్థికలను కూడా ఒక కలశంలోనూ ఈయన కలెక్ట్ చేసుకుని సేకరించి తీసుకుని వచ్చి మళ్ళీ కాశీపూర్లో గురు మహారాజ్ ఎక్కడైతే మంచం మీద ఉండేవారో పడుకునేవారో ఆ మంచం మీద పెట్టి పూజ అది చేయటం మొదలు పెడతారు. అయితే ఇది భక్తులందరూ సహాయం చేసేవారు కదా ఆయన కాశీపూర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు భక్తులందరూ అంటారనమాట, రామకృష్ణులే లేరు, ఇంక మీరు అందరూ ఎందుకు, మీ శిష్యులు అందరూ మీరు ఎవరికి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్తారు. చెప్తే వీళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. ఈ రామచంద్ర దత్త అని ఆయన ఎక్కువ మొత్తం డబ్బులు ఇస్తూ ఉండేవారనమాట. ఆయన అంటారు, ఈ అస్థికలు నేను తీసుకువెళ్ళి మా తోటలో ప్రతిష్ఠిస్తాను, మీరు అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోండి అంటారు. అది వీళ్ళకి నచ్చదు. కాకపోతే స్వామీజీ ముందు నచ్చ చెప్తారు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిపి ఆలోచించుకుంటారన్నమాట. ఆలోచించుకుని లేదు మనం ఇంటికి తిరిగి వెళ్ళటం కాదు, ఆయన పేరు మీద మనందరం కూడా సాధన చేసుకుందాము అని అనుకుంటారు. అనుకుని ఆ అస్థికలో కొంచెం భాగం మాత్రం ఆ కలశంలో ఉంచి మిగిలిన భాగం అంతా వీళ్ళు ఎవరికి తెలియకుండా వేరే కలశంలోకి పెట్టి అది ఇంకొక భక్తుడైనటువంటి బలరాం బోస్ ఇంట్లో పెట్టి ఉంచుతారు. శారదామాత అక్కడ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు ఎవరి వీళ్ళకి వాళ్ళు వెళ్తారు. అయితే సూర్యేంద్రనాథ్ అని ఇంకో భక్తుడు ఉంటారు. ఆ భక్తుడు కళ్ళలో రామకృష్ణులు కనిపించి, నా పిల్లలందరూ కూడా వేరే వేరే చోట్లకు వెళ్ళిపోయినారు, నువ్వు ఇదివరకుట్లాగే వాళ్ళకి సహాయం చెయ్యి, వాళ్ళందరూ ఒకే చోట ఉండాలి అని చెప్తారు. చెప్పేటప్పటికి ఆయన వెంటనే స్వామీజీ దగ్గరికి వచ్చి, లేదు మీరు అందరూ ఒక ఇల్లు అద్దెకి తీసుకోండి, అక్కడ ఉండి ఇదివరకుట్లాగే మీరు సాధన చేయండి అని చెప్తారనమాట. వెంటనే స్వామీజీ అందరినీ మళ్ళీ కూడగడతారనమాట. వెళ్ళి వాళ్ళని బతిమాలి ఆయన ప్రేమతో వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ మఠంలో పెడతారు. అది బారానగర్ మఠం. ఎప్పుడైతే బారానగర్ మఠం స్టార్ట్ అయిందో ఈ బలరాం బోస్ ఇంట్లో ఉన్నట్టు అస్థికలు తీసుకొచ్చి అక్కడ పెడతారు. అప్పటి నుంచి ఇంకా రామకృష్ణుడికి సేవ ఎలా చేసేవారో అస్థికలు పెట్టి ఈ రామకృష్ణ మహారాజు అలాగే పూజ చేస్తారన్నమాట. ఉదయం 4 గంటలకల్లా లేచేవారు. లేచి రామకృష్ణుని మేలుకొల్పి ఆయనకి ఉదయం ప్రసాదం అది పెట్టడం, మళ్ళీ 6 గంటలకల్లా పందిపుల్లంతా రెడీ చేసి పెట్టడం, ఆ గది శుభ్రం చేసుకోవటం, పాత్రలు శుభ్రం చేసుకోవటం, బజారుకి వెళ్ళి కూరలు అవి తెచ్చుకుని వంటకు అంతా సిద్ధం చేసి గంగకి వెళ్ళి స్నానం చేసి నీళ్ళవి పట్టుకుని వచ్చేవారట. మడిగా నీళ్ళవి పట్టుకురావటం, నివేదన చేసి అది మిగిలిన శిష్యులందరినీ తినిపించటం. ఇలాగ మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు గురుదేవులు అక్కడ ఉన్నారన్నట్టుగానే సేవ చేసేవారు అనమాట. ఇది మిగిలిన అందరూ కూడా చూసేవాళ్ళు అందరూ కూడా రామకృష్ణ అక్కడ ఉన్నారు అనే భావం కలిగేది, అంత సజీవంగా ఉన్నారని భావాన్ని కలిగించేదనమాట. ఇలా ఉంటూ ఉండగా ఒకరోజు ప్రేమానంద మహారాజు తల్లి వీళ్ళందరినీ వాళ్ళ ఊరికి రమ్మని చెప్తారు, ఆంతపూర్ అని చెప్పి. ఆగస్టులో రామకృష్ణ నిర్యాణం అవుతారు, డిసెంబర్లో వాళ్ళు ఆంతపూర్కి వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ ధూని అనే కొన్నాళ్ళు ఉంటారు అక్కడ. ధూని అని ఫైర్ అగ్ని వేసుకుని ఆ రోజంతా బాగా జపధ్యానాలన్నీ చేస్తారు. చేసి అప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంటారు, లేదు మన అందరం ఒక మఠంగా ఏర్పడదాము, మనం సన్యాసి ఇంకా ఇంటికి మనం వెళ్ళొద్దు, గృహస్థ జీవనం వద్దు, మనకి ఇళ్ళు వదిలేసి వచ్చి మనం సన్యాసం తీసుకుని రామకృష్ణుల పేరిట ఒక ఆశ్రమం కింద మనం ఉండిపోదామని చెప్పి అందరూ ప్రతిజ్ఞ చేసుకుంటారు. ఆ విధంగా ప్రతిజ్ఞ చేసుకున్నాక మళ్ళీ బారానగర్ మఠానికి వచ్చాక వీళ్ళు విరజా హోమం చేసి అందరూ సన్యాస దీక్ష తీసుకుంటారు. సన్యాస దీక్ష తీసుకున్నాక స్వామీజీ వీళ్ళందరికీ పేర్లు ఇస్తారనమాట. రామకృష్ణానంద పేరు ముందు స్వామీజీ ఉంచుకుందాం అనుకుంటారు. అయితే రామకృష్ణ శశి మహారాజ్కి ఆయన అంటే ఎంత ఇష్టమో గురు మహారాజ్ అని చెప్పి ఈ రామకృష్ణానంద పేరు ఆయనకి ఇస్తారనమాట. అయితే ఈయన ఒక తల్లిలాగా ఉండేవారన్నమాట ఆ మఠానికి, బాలానగర్ మఠంలో. ఇక్కడే బారానగర్ మఠం ఏంటి, ఆలంబజ మఠంలో. కానీ వీళ్ళందరూ కూడా జపధ్యానాల్లో ఉండేవారు. ఈయన గురు మహారాజ్ సేవ కోసం నైవేద్యాన్ని సేకరించుకోవటం,
అక్కడ ఏం చేసేవారు, వాళ్ళు భక్తులు ఇచ్చేది వీళ్ళకి సరిపోయేది కాదు, చాలా తక్కువగా ఇంటి అద్దెకి తర్వాత ఏదో కొంచెం మిగిలేది, దాంతో చూసుకునేవారు. కాకపోతే నెల అంతా కూడా అది సరిపోయేది కాదు. నలుగురు చొప్పున భిక్షకి వెళ్ళేవారు అనమాట. ఒకరోజు ఏమవుతుంది, అసలు భిక్షే దొరకలేదట. భిక్ష దొరకకపోతే ఏమీ లేవు, వీళ్ళు అందరూ మంచి వైరాగ్యంతో ఉన్నారు కదా, మనకు భిక్ష దొరకకపోతే ఏమైందిలే, మనం ఈ రోజంతా జపధ్యానాల్లో గడిపేద్దాం, అదే గురు మహారాజ్ ఇచ్చే అనుకుని వాళ్ళు వచ్చేసి అందరూ జపధ్యానాలు ఉండిపోతారు. పాపం ఈయనకి చాలా బాధ వచ్చేస్తుంది. ఇప్పుడు గురు మహారాజ్ గారికి నేను ఏం నైవేద్యం పెట్టాలి, వీళ్ళందరినీ ఇలా పస్తుంచాలా అని చెప్పి ఆయన కొంచెం ఆ ఇంటికి దగ్గరే ఉన్నటువంటి ఒక ఆయన అప్పుడప్పుడు ఈయన పలకరిస్తూ ఉంటారట, ఈయనతో కొంచెం మాట్లాడుతూ ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, ఈరోజు మాకు అసలు తినడానికి ఏమీ లేదు, మా శిష్యులందరికీను మా సోదరులకి కొంచెం మీరు బియ్యం అవి ఇవ్వండి అని చెప్పి అడిగి పట్టుకొచ్చి ఆ బియ్యం బంగాళదుంపలు ఇస్తే అది వండి గురు మహారాజ్ గారికి నివేదన చేసి ముద్దల కింద చేసి అందరూ ధ్యానంలో ఉన్నారు, వాళ్ళందరూ బయటికి లాగి వాళ్ళ చేతుల్లో పెడతారనమాట. వాళ్ళు తిని అసలు అమృతంలా ఉంది, నువ్వు ఎలా చేసావు ఇది అని వాళ్ళు అంటారనమాట. ఈ విధంగా చక్కగా వాళ్ళని చూస్తూ ఉండేవారు ఒక తల్లిలాగా. అలాగే ఈ ఆర్థికంగా కొంచెం సహాయం అవుతుందని పక్కనే ఉన్న స్కూల్లోకి వెళ్ళి 2 గంటలు ఆయన పాఠాలు చెప్పి వచ్చేవారు అనమాట. అలాగ కొంత డబ్బు సేకరించేవారు ఈ విధంగా. అయితే ఈయన తర్వాత ఆలంబజార్ మఠానికి మార్చబడుతుంది. అక్కడ కూడా అనమాట ఒకే విధంగా ఆయన సేవ కొనసాగిస్తారు. అప్పుడు కూడా కొంచెం ఎవరైనా మిగిలిన వాళ్ళు మఠంలో జాయిన్ అవ్వడానికి వచ్చిన వాళ్ళకి సేవ ఎలా చేయాలి అన్నది ఈయన చూపించేవారు అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే పందిపుల్ల అది తయారు చేయమని ఒక సదానందాన్ని ఒక ఆయనకి చెప్తారు. ఆయన పాపం తెలీదు, ఆకులు అవన్నీ తీసేసేసి మామూలుగా పై పొర తీసేసేసి అక్కడ పెట్టి ఉంచారు. ఆయన పెట్టారు కదా అని అనుకున్నారు. తర్వాత స్నానం అది చేసి వచ్చి మళ్ళీ పూజ చేయడానికి వెళ్ళేటప్పటికి చూశారు, ఆ పందిపుల్ల చివర బ్రష్ లాగా చేసి లేదట. ఆయనకి చాలా కోపం వచ్చేసింది. వెంటనే ఆయన కొట్టడానికి వెళ్ళారట, నువ్వు ఈరోజు ఏం చేసావు, గురు మహారాజ్ గారికి రక్తం వచ్చి ఉంటుంది చిగుళ్ళ నుంచి అని చెప్పి. అది చూసి లాటు మహారాజ్ అంటారు, నువ్వు వెంటనే పారిపో లేకపోతే నిన్ను వదలడు వాడే అని చెప్తారు అనమాట. ఈ విధంగా అంత సునిశ్చితంగా చేయించేవారు. ఆ తర్వాత ఊడవటానికి కూడా పూజ గది ఊడవాలంటే ముందు కొంచెం నీళ్ళు జిమ్ము దుమ్ము లేవకూడదు రామకృష్ణులు అనేవారట. అలా కిళ్ళీలో ఎక్కువ సున్నం ఎక్కువ గురు మహారాజ్ గారు నోరు పొక్కుతుంది అని చెప్పేవారు అనమాట. ఒక దోమతెర వేయటం కానీ, తర్వాత నిద్రపుచ్చాక శయనం చేశాక కొంచెంసేపు కూర్చుని విశ్రమనేవారు అనమాట. ఈ విధంగా తర్వాత గురు మహారాజ్ అప్పుడప్పుడు మసాలా తింటాం ఇష్టం కదా, ఆ మసాలా దినుసులు అన్నీ కూడా చాలా నిశ్చితంగా చక్కగా కూర్చుని ఏరేవారట, మట్టి ఏమి ఉండకుండా అంతాను. ఈ విధంగా చాలా జాగ్రత్తగా చేస్తారనమాట. ఫోటోకి ఎప్పుడైనా చలిగా ఉంటే సరిగ్గా కప్పారా లేదా చూడటం ఇవన్నీ చేసేవారు. ఇలా ఉన్నా సరే పని అయిపోయాక ఒక్క నిమిషం కూడా మళ్ళీ ఆయన వృధా చేసేవారు కాదనమాట. ఎప్పుడు కూడా ఏమైనా కొంచెం హాస్య పుస్తకాలు ఉంటే చదివి వాళ్ళకి వినిపించడం, సోదర శిష్యులకి వాళ్ళని కొంచెం సేపు నవ్వించడం చేసేవారు. తర్వాత అక్కడ ఆయన దగ్గరకు వచ్చినటువంటి మిగిలిన తర్వాత తన శిష్యులు ఎవరైనా వస్తే వాళ్ళకి గణితం అది బోధించేవారు. అలాగే భాగవతం చదివి వినిపించటం, సంస్కృతంలో చక్కగా ఆయన ఉందన్నమాట, మాట్లాడేవారు, చక్కగా రాసేవారు, శ్లోకాలు అవి కూడా రాసేవారు అనమాట. ఈ విధంగానే ఈ ఆలంబజార్ మఠంలో ఉండగా స్వామీజీ ఈలోపు భారతదేశ పర్యటన అంతా చేసి అమెరికాకు వెళ్తారు. అమెరికాలో ఆయన చాలా పేరు అంతా వస్తుంది కదా, తిరిగి ఇండియాకు తిరిగి వచ్చాక మళ్ళీ భారతదేశం అంతా తిరుగుతారు స్వామీజీ. అప్పుడు మద్రాసులో వాళ్ళకి చెప్తారు, నేను మీకు ఒకరిని పంపుతాను ఇక్కడ మీకు కేంద్రం మొదలు పెట్టుకుంటానికి. నేను ఎలాంటి వాళ్ళని పంపుతానంటే మీకెంత ఆచార్యం ఉందో, అంటే దక్షిణాదికులు ఆచారాలు సంప్రదాయాలు బాగా ఎక్కువ కదా, వీటికంటే ఇందులో తమిళనాడులో ఇక్కడ కంటే కూడా ఎక్కువ సదాచార సంపన్నుడైనటువంటి ఒక వ్యక్తిని నేను పంపుతాను అని చెప్తారనమాట. అలాగే ఈయన వచ్చాక రామకృష్ణ మహారాజుని అడుగుతారు, నువ్వు వెళ్ళాలి, అక్కడ కేంద్రాన్ని నువ్వు స్థాపించాలి, మొదలు పెట్టాలని చెప్తారు. ఇన్ని సంవత్సరాలు గురు మహారాజ్ గారు అస్థికులు వదలకుండా అదే ఒక తపస్సులాగా చేసిన ఆయన ఒక్క మాట కూడా మాట్లాడరు. స్వామీజీ అన్నారంటే అది గురు మహారాజ్ గారి వాక్యం అనుకుని వెంటనే ఆయన మద్రాసుకి వెళ్తారనమాట. ఇంకా మద్రాసుకు వెళ్ళింది ఇంకా అక్కడే ఉండిపోతారు. ఆయన అక్కడే ఉండి బాగా అభివృద్ధి చేస్తారనమాట. ఈ మద్రాసులో ఉన్నప్పుడు మొదట ఐస్ హౌస్ అని అక్కడ దాంట్లో ఒక భక్తులు ఇస్తారు, గదిలో గురు మహారాజ్ గారు
ఫోటో పెట్టుకుని దానికి పూజ అది చేసుకునేవారు. ఆ తర్వాత వారానికి ఒక 11 తరగతులు తీసుకోవాల్సి వచ్చేదట. వేదాంతం, భగవద్గీత ఇవన్నిటి మీద కూడా వేరు వేరు చోట్లకు వెళ్ళి క్లాసులు తీసుకునేవారు. ఆ క్లాసులకు వెళ్ళాలంటే చాలా గుర్రబండి చాలా ఇరుకుగా ఉండేవాట. ఈయన బాగా ఉండేవారు మనిషి. అతి కష్టం మీద కూర్చుని ఆ క్లాసులన్నీ నిర్వర్తించుకుని వచ్చేవారట. ఒకరోజు మంచి ఎండలో క్లాస్ తీసుకుని వస్తారు. ఆ వేడి తట్టుకోలేకపోతున్నారన్నమాట. అప్పుడు ఆయన కూర్చుని విసుగుంటున్నారు. పక్కన ఉన్న ఆయనకి తెలుస్తుంది అనమాట. అంటారు, దెబ్బలాడుతున్నారు ఎవరితోటేను. పిడికిలు బిగించి, ఇంకో చూడు, నువ్వు నన్ను ఇక్కడికి పంపించావు, నేను ఇప్పుడు ఈ వేడిని అంతా తట్టుకుని ఇందులో నేను కష్టపడాలా అని చెప్పి కుస్తీ అదే పిడికిలు బిగించి ఇలా కొట్టినట్టుగా అలా చేస్తున్నారట. మళ్ళీ కాసేపు ఉన్నాక నేల మీద పడి దండం పెట్టి, లేదు నేను నీ ఆజ్ఞ నేను ఎప్పుడు శిరసావహిస్తాను, నన్ను క్షమించు అని అంటున్నారు. అంటే స్వామీజీతో దెబ్బలాడుతున్నారు అనమాట ఆయన. ఈ విధంగా చేసేవారు. ఆ తర్వాత ఈ ఐస్ హౌస్ తర్వాత అది వేలం వేయబడుతుంది. ఇంకొక చోటకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. కొన్నాళ్ళు ఒక వాచ్మెన్ గది ఉంటే అందులో గురు మహారాజ్ గారిని పెట్టుకుని ఉంటారు. ఆ తర్వాత నెమ్మదిగా పరిశ్రమ చేసి ఒక ప్రెస్కి వెళ్ళి వాళ్ళు గ్రంథాలు అవి వేస్తూ ఉంటారని, నేను ఉపనిషత్తులకు రాసిస్తాను మీరు వేయండి అని ఆ విధంగా కొంచెం డబ్బు సంపాదించి మొత్తానికి ఒక 4,100 పోగు చేస్తారన్నమాట గుడి కట్టడం కోసం అని చెప్పి. ఎవరో స్థలం ఇస్తారు, వెంటనే దానికి మందిరానికి మొదలు పెడతారనమాట. అప్పట్లో 5,500 తోటి ఇప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ మఠం పాతది బిల్డింగ్ ఉంది కదా, అది స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుంచి గురు మహారాజ్ గారికి ఒక స్థిర నివాసం అనేది ఏర్పడింది ఆయన కృషి వల్ల. అక్కడ కూడా క్లాసులు తీసుకుంటూనే ఉండేవారు. తర్వాత యువకులకు కూడా చాలా క్లాసులు తీసుకునేవారు అనమాట. వాళ్ళకి ఎప్పుడూ చెప్తూ ఉండారట, మనిషిని ఒక దైవంగా మార్చేదే మతం అంటే ఏంటో కాదు అని చెప్పేవారు. ఎలా అయితే మనం ఒక కెమిస్ట్రీని తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక పదార్థం ఉందంటే ఇందులో ఎలిమెంట్ ఇది, ఇందులో ఎలిమెంట్ అని ఎలా పరిశోధన చేసి చెప్తారో, అలా మతం ఏం చేస్తుంది, మనమంటే ఎవరు అనేది తెలియజేస్తుంది. నువ్వు పంచభూతాలు కాదు, శరీరం కాదు, బుద్ధి కాదు, ఈ అహంకారం ఇవేమి నీవు కాదు అని చెప్పి తెలియజేసేది, మనం ఆత్మ అని తెలియజేసేది మతం అని చెప్పేవారు. వాళ్ళకి చెప్పేవారట, దైవం ధనం ఒకే చోట ఉండవు అని చెప్పేవారట. ఇది విన్న ఒక భక్తుడు ఆయన అడుగుతారనమాట, మహారాజ్ మీరు ఇలాంటివన్నీ చెప్తున్నారంటే రేపొద్దున వాళ్ళ పిల్లల్ని మీ దగ్గరికి పంపరు, వాళ్ళు ఎక్కడ సన్యాసుల్లో కలిసిపోతారో అని భయం ఉంటుంది, తల్లిదండ్రులు మీ దగ్గరికి ఎవరిని పంపరు అంటారు. అంటే ఈయన అంటారు, ఎవరేమనుకుంది కాదు, నేను నా గురుదేవుల దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానో అదే నేను నేర్పుతాను అని అనేవారు అనమాట. ఇలాగా ఆ తర్వాత ఇక్కడ కూడా కొత్త మఠం ఏర్పడాక కూడా గురుదేవుల సేవ చాలా బాగా చేస్తూ ఉండేవారు. అంటే గురు మహారాజ్ గారు ఉన్నారు అనే భావన తర్వాత వచ్చిన బ్రహ్మచారులు వాళ్ళందరూ కూడా ఆయన పని చూస్తే గురు మహారాజ్ గారు ఇక్కడ ఉన్నారు అనిపించేదట. ఆ పూలు తీసుకెళ్ళి ఆయన అవశేషాల మీద పెట్టే విధానం కానీ, ఆయన చెప్పుల మీద పూలు పెట్టడం కానీ, పూజ చేసే విధానం కానీ అంతా వాళ్ళకి అలా అనిపించేది అనమాట. తర్వాత ప్రొద్దుటే లేచి పూజ అంతా అయిపోయాక ఈ బ్రహ్మచారులు వీళ్ళు తరుగుతుంటే స్తవాలు స్తోత్రాలు చేయటం, తర్వాత వాళ్ళు ఒకళ్ళు బుక్ చదువుతుంటే వీళ్ళు ఆయన వ్యాఖ్య చేసి వాళ్ళకంతా బోధిస్తూ ఉండేవారన్నమాట. ఈ విధంగా ఉండేది. ఎంతో శుచిగాను శుభ్రంగాను భక్తి శ్రద్ధలతోటి గురు మహారాజ్ గారు పూజ చేస్తూ ఉండేవారు. ఒకసారి ఒక బ్రహ్మచారికి చెప్తారనమాట, ఆయన వేరే ఊరి నుంచి వస్తారు, నువ్వు గురు మహారాజ్ గారికి ఏమైనా తీసుకొచ్చావా అని అడుగుతారు. లేదు మహారాజ్ నేను తీసుకురాలంటే, నువ్వు ఎప్పుడు బయటకు వెళ్ళినా మళ్ళీ మఠానికి వచ్చినప్పుడు గురు మహారాజ్ గారికి ఏమైనా తీసుకురా అని చెప్తారనమాట. ఈ విధంగాను ఒకరోజు ఏమవుతుంది, ఆ రోజు నైవేద్యానికి ఏమీ లేవట. అంటే ఫస్ట్లో చాలా కష్టంలో ఉన్నారనమాట. ముందు ఆర్థికంగా ఎక్కువగా ఉండేది కాదు. అయితే 4 గంటలకి రామకృష్ణులు మందిరం తెరిచేటప్పటికి ఏదో ఒక నైవేద్యం చేయాలి. 3 అయిపోయింది, ఏమీ లేవు. ఈయన బ్రహ్మచారి వచ్చి చెప్పారు, మహారాజ్ ఇప్పుడు ఏమీ లేదు, గురు మహారాజ్ గారికి ఏం నివేదన చేయాలి అని అన్నారన్నమాట. అంటే ఆయనకి ఇంకా చాలా ఉద్రేకం వచ్చేసింది. మొహం అంతా ఎర్రబడిపోయి అటు ఇటు తిరుగుతున్నారట. తిరుగుతూ ఏంటి నన్ను పరీక్షిద్దాం అనుకుంటున్నావా, నేను ఒక్క ఇంచు కూడా ఇక్కడి నుంచి కదను, నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టుకుంటావో పెట్టుకో, నువ్వు కనుక ఏమి సమకూర్చకపోతే నేను అక్కడ బీచ్ ఉంది, మద్రాసులో సముద్రం ఉంటుంది కదా, ఆ బీచ్ ఒడ్డుకి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి సముద్రం ఒడ్డుకి వెళ్ళి నేను తీసుకొస్తాను, నీకు ప్రసాదం పెడతాను, నేను అదే తింటాను అని చెప్పి ఆయన అటు ఇటు తిరుగుతూ అనుకుంటున్నారంట ఆయనలోని. సరిగ్గా 3:30 అయ్యేటప్పటికి ఒక భక్తుడు మైదా పిండి
తర్వాత పంచదార నెయ్యి అన్నీ పట్టుకుని వస్తారన్నమాట. అది చూసి ఒక్కసారి చిన్నపిల్లవాళ్ళే గంతేశారట. గంతులేసి గబగబా తీసుకుని 2 స్టవ్లు పెట్టించి అప్పటికప్పుడు గబగబా వండి 4 గంటలకల్లా అంతా రెడీ చేసి, చూసావా గురు మహారాజు ఆయన ఎప్పుడు మనకు కాపాడుతూ ఉంటారని చెప్పి అంటారన్నమాట. అంటే వాళ్ళ భక్తికి అలా నిదర్శనం కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అమ్మని ముఖ్యంగా మన దక్షిణ దేశానికి తీసుకొచ్చింది రామకృష్ణ మహారాజు. 1911లో ఆయన శారదామాతను తీసుకొస్తారు. ఆమె ఒక నెల రోజులు ఉంటారనమాట. మద్రాసు, బెంగళూరు ఇవన్నీ కూడా చూస్తారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఈయన చేస్తారు. మదురై ఇవన్నీ చూపిస్తారు. రామేశ్వరం వెళ్ళినప్పుడు అమ్మకి 108 బంగారు మారేడాకులు చేయించి పూజ చేయడానికి ఇస్తారనమాట. మనకి అమ్మని ఇక్కడికి తీసుకురావడం వల్ల 2 మనకి తెలిసాయి. అదేంటంటే, ఒకటి అమ్మ ఏమంటారు, సీతామాత ఆమె అని చెప్తారు. రామేశ్వరంలో ఈ లింగం ప్రతిష్ఠించింది అని చెప్తారు. అలాగే బెంగళూరులో ఆమె ఒకరోజు కొండ మీదకి వెళ్తారు. అక్కడ మఠంలోనే ఒక కొండ ఉంటుందన్నమాట. సాయంత్రం వేళ వెళ్ళి అక్కడ సూర్యాస్తమయం చూస్తూ ఉంటారట. వీళ్ళు వెళ్ళి ఎవరో చెప్తారు, అమ్మ అక్కడ కొండ మీద ఉన్నారు, సూర్యాస్తమయం చూస్తున్నారని. ఈయన బాగా లావుగా ఉండేవారు కదా, అయినా సరే ఆపసోపాలు పడుతూ పరిగెత్తుకుని వెళ్ళిపోయారట. కొండెక్కి పైకి వెళ్ళి గుట్ట మీదకి వెంటనే అమ్మకి ప్రణామం చేసి, అమ్మ ఈరోజు పర్వతవాసిని అయింది, అంటే పార్వతీదేవి పర్వతవాసిని అయిందని చెప్పి అమ్మని స్తవం చేస్తారన్నమాట. సర్వమంగళ మాంగళ్య అని స్తోత్రాన్ని చెప్తారు. ఇలా అమ్మ యొక్క అదేవిని మనకి తెలిసేసింది మహారాజ్ అన్నమాట. ఈ విధంగా ఇలాగా తర్వాత బ్రహ్మానంద మహారాజుని కూడా తీసుకొస్తారు. ఆయనకి ఏంటంటే దక్షిణ భారతదేశానికి రామకృష్ణ యొక్క ఆ పవిత్ర స్పర్శ కావాలి అని చెప్పి బ్రహ్మానంద మహారాజుని చాలా బతుకుని తీసుకొచ్చి చాలా రోజులు ఉంచుతారనమాట. ఇలా తర్వాత ఈ విధంగా ఈయన 14 సంవత్సరాలు మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా తిరిగి ఈ వేదాంతాన్ని, రామకృష్ణ సందేశాన్ని, మన హిందూ మతం గురించి ప్రసంగించి బాగా వ్యాప్తి చేస్తారు. చాలా బాగా మాట్లాడేవారట. తర్వాత ఆయన సంభాషణ కూడా ఎంతో చిత్రంగా ఉండేదట ఆయన చెప్పేవి. అలాగే ఎన్నో గుణాలు అనమాట. మంచి రచయిత. ఇంగ్లీష్లోను బెంగాలీలోను చాలా బుక్స్ రాశారు. రామాంజుల వారి చరిత్రని రాశారు. అలాగే 3 భాషల్లోనూ ఉపన్యాసాలు ఇవ్వగలిగేవారు. సంస్కృతంలోను, ఇంగ్లీష్లోను, బెంగాలీలోను ఉపన్యసించేవారు. తర్వాత తమిళంలో కూడా ఉపన్యాసాలు ఇవ్వటం నేర్చుకుంటారనమాట. తర్వాత మన మఠంలో ఉండేటువంటి ఈ పూజా పద్ధతి, తర్వాత దీక్షా మంత్రాలు ఇవన్నీ కూడా మహారాజు కూర్చునివే అన్నమాట. ఈ విధంగా ఈయన 14 సంవత్సరాలు బాగా అవిరామంగా కృషి చేయటం. తర్వాత అప్పుడులో పెద్దగా పోషణ అంటూ ఏమీ లేదు శరీరానికి, కానీ ఆయనకంటూ ఆయన ఎప్పుడు చూసుకోలేదనమాట. మొత్తం గురు మహారాజ్ గారి సేవకే ఆయన ప్రతి క్షణాన్ని వెచ్చించారు. దాంతో ఆరోగ్యం బాగా పాడవుతుంది. బాగా షుగర్, తర్వాత క్షయవ్యాధి సోకుతుందనమాట. ఆయన చాలా కృషించిపోతారు. అప్పుడు బ్రహ్మానంద మహారాజు ఆయన కలకత్తాకి రమ్మని చెప్తారు. చాలా మంచి వైద్యం అంతా ఏర్పాటు చేస్తారు. అయితే ఫలితం లేకపోతుంది. చిన్న వయసులోనే ఆయన రామకృష్ణ యజ్ఞం చెందుతారు. అయితే ఈయనకి వైద్యం చేసేటప్పుడు డాక్టర్ అడుగుతారట, మీకు అంటే చివరి రోజుల్లో మరణం సంభవిస్తున్నప్పుడు సహజంగా కలిగే కళలు ఏమన్నా సాధువులు కదా అని మీకు తులసివనం కానీ లేకపోతే గంగానది కానీ కనిపిస్తుందా అని అడుగుతారట. అడిగితే ఈయన అంటారు, నాకు అవేం కనిపించట్లేదు, కాకపోతే రామకృష్ణులు, శారదామాత, స్వామీజీ తరచూ వస్తున్నారు, దక్షిణేశ్వరాన్ని నేను చూస్తున్నాను అని చెప్తారనమాట. అలాగే ఇంకా 3 రోజుల్లో ఆయన చనిపోతారనగా ఆయన శిష్యుని ఆసనం తీసుకొచ్చి పరవమంటారు. ఆయన ఆసనం పరిచాక దిండ్లు అవి కూడా పెట్టు అని చెప్తారు. కాసేపు నాకు ఆయన అత్యధికంగా చూస్తూ ఉంటారంట. చూస్తూ ఉండి తర్వాత ఇప్పుడు అవన్నీ తీసేయి అమ్మ, స్వామీజీ, గురు మహారాజు వెళ్ళిపోయారు అని చెప్తారన్నమాట. అంటే ఆయనకి దర్శనం అయిందనమాట. వాళ్ళు 3 వచ్చారు. అలాగే చివరి రోజున కూడా ఇంకా అమ్మను చూడాలనుకుంటారు. అమ్మ జయరాంబట్టిలో ఉన్నారు. అప్పుడు కబురు పంపుతారు, ఒక బ్రహ్మచారి తీసుకురావడానికి వెళ్తారు, కానీ అమ్మ రాలేకపోతారు. అంటే అమ్మ వచ్చి ఉండటానికి ఉద్బోధనలో స్థలం కూడా లేదనమాట. అందుకని అమ్మ రాలేకపోతారు. కాకపోతే అమ్మ చెప్తారు, నా ఆశీస్సులు ఉన్నాయని చెప్పమని అంటారనమాట. ఆ రోజు రాత్రికి అమ్మ కల్లో ఆయనకి కనిపిస్తారు, దర్శనం ఇస్తారన్నమాట. దర్శనం ఇచ్చినప్పుడు ఆయనకి చాలా ఆనందం ఇస్తుంది. ఇగో అమ్మ వచ్చేసింది నా కోసం,
గురు మహారాజ్ గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి నన్ను అమ్మ వచ్చింది అని చెప్పి ఆయన చాలా సంతోషపడతారు. అమ్మ చూపిస్తుంది అనమాట, గురు మహారాజ్ గారిని చూడమన్నట్టుగా చరణాలు చూపించినట్టుగా అనిపిస్తుంది. అదే భావాన్ని ఆయన ఒక కవితలో రాయిస్తారనమాట. అంటే అది శోకం అనే రాత్రి గడిచిపోయింది అంటారు. శోకం అంటే ఈ సంసారం అనే రాత్రి ఇంకా గడిచిపోయింది. భయంకరమైనటువంటి అహం అనే స్వప్నం నశించింది అంటారు. ఈ అహంకారం అనేది నేను నాది అనేది ఇంకా లేదు అని. జనన మరణ భ్రాంతి లేదు అని చెప్తారు. జననము లేదు, మరణం లేదు. అంటే ఇది ఏంటి? ఆత్మకే కదా జననం మరణం లేనిది. ఇప్పుడు జ్ఞానోదయం వేళ ఇది. ఈ వేళలో అమ్మ ఎంతో మృదువుగా నవ్వుతుంది. అమ్మ నా దగ్గరకు వచ్చింది, అదిగో చూడు రామకృష్ణుల పాదాలు అని చెప్తూ నన్ను రామకృష్ణ దగ్గరికి తీసుకెళ్తుంది అని చెప్పే భావంతో ఇంకా రోజంతా పాట మళ్ళీ 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 పాడించుకుంటారట. ఆ తర్వాత ఒక 3 గంటలు ఆయన సమాధిలోనే ఉంటారు. ఆయన దృష్టి మాత్రం భూమధ్యం మీద ఉందట. ఆ సమాధిలోనే ఆయన శరీరాన్ని వదిలివేస్తారనమాట. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట. ఒక ఆయన అడుగుతారు, ఆయన భగవంతుడిని అంత నమ్మేవారు కాదు. అసలు మీరు భగవంతుడు లేడు 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 అంటూనే మీకు తెలియకుండా మీ మనసులో మీరు భగవంతుడి కోసం వెతుకుతున్నారు. మీరు ఈశ్వరుడు లేడు అనే ఎవరైతే అంటారో మీరు అందరూ కూడా ఈశ్వరవాదులే. ముందు నమ్మకం ఉంచుకోండి, భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం ఉంచుకోండి. ఆ నమ్మకమే మిమ్మల్ని భగవంతుడిని చేరుస్తుంది అని చెప్పేవారనమాట. ఈ విధంగా సాధన చేస్తే మన సత్కర్మ పూర్వజన్మ సంస్కారాలన్నీ కూడా తొలగించబడతాయి. ఎవరికైతే భగవంతుడి భక్తి ఉందో, విశ్వాసం ఉందో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్తారనమాట. అంటే ఈ విధంగా ఆయన పూర్తి జీవితంలో గురు మహారాజ్ గారిని, తర్వాత శారదామాతని, స్వామీజీని ఏ విధంగా సేవించాలి, వాళ్ళ వాక్కుల్ని కార్యరూపంలో పెట్టి చూపించి వాళ్ళని భగవంతుడు అంటే ఎవరో కాదు మనకు సొంతవాడు అనే భావంతో ఈ సాధన చేసి ఒక జీవితాన్ని మనకి చూపించారు స్వామి రామకృష్ణ మహారాజ్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.